మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఎన్నో ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించి మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అంతే కదండి. మరి ఈ దినము చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయారు. కానీ దేవుడు మనకైతే మరొక అవకాశాన్ని ఇచ్చాడండి చూడటానికి. మరి ఎందుకు ఇచ్చాడు అన్నది అది దేవుని యొక్క కృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుని పట్ల మనము భారం కలిగి, మరి ఆత్మల భారం కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన పట్ల కార్యాలు నెరవేర్పు అనేది కలిగిస్తాడు. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 128 అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ పని చేసినా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరి ఆయా రీతిలుగా నువ్వు కష్టపడుతున్నా, ఏ రకంగా నువ్వు కష్టపడుతున్నప్పటికీ ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేలాగా, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేలాగా, నీ కుటుంబ సభ్యులు అనుభవించేలాగా, నీ బిడ్డల అనుభవించేలాగా దేవుడు నీకు చేస్తాడనమాట అండి. నీకు మేలు చేస్తాడనమాట అండి. మరి నీవు ధన్యుడుగా మరి ఆశీర్వదింపబడతావు. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు మరి మొదటి జామునే మనకి చూపిస్తున్నాడంటే అది దేవుని యొక్క కృప, కాపుదల మన పట్ల ఉన్నది కాబట్టి మనం ఈ వాగ్దానాల్లో చదవటానికి, ధ్యానించుకోవటానికి మరి కృప చూపిస్తున్నాడండి దేవుడు. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. ఎందుకంటే అలా పంపడం వల్ల నువ్వు దీవించబడతావు, నీ ఫ్రెండ్ ఆశీర్వదించబడతాడు. చదివిన వారు దీవించబడతారు, మరి పంపిన వారు ఆశీర్వదింపబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మరి ఆయన వాగ్దానాలు, వాక్యాలు, బైబిల్ భాగాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండాలి. అలా చేసిన పక్షంగా దేవుడు నీ పక్షంగా మరి యుద్ధం చేస్తాడనమాట. నీ పక్షంగా న్యాయం చేస్తాడు. నీ పక్షంగా ఆయన ముందు వెనక కుడి ప్రక్క ఎడం ప్రక్క ఉండి నడిపిస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం మరి ఈ దినమంతా మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.